సత్యకథ. పాయింట్ బ్లాంక్లో ఆయుధం పేలగానే ఆపోజిట్ డైరెక్షన్లో గానీ పక్కకు గానీ పడిపోవాలి. ఎడమ కణతిపై పిస్టల్తో కాల్చుకుంటే బుల్లెట్ కుడి కణతి నుంచి బయటకు వెళ్లి గోడకు తగలాలి. అప్పుడు ఆపోజిట్ సైడ్ నుంచి రక్తం రావాలి. రాజా స్వర్ణేంద్ర భూపతిది ఎడమచేతివాటం. అతనిమీద విషప్రయోగం కొన్ని నెలలుగా జరుగుతూనే ఉంది. నన్ను నువ్వు బంధించిన రోజు ఈ విషయాలు గమనించాను. అంతేకాదు, అద్దంలో ఓ పక్కన ఉన్న నిన్ను నా బటన్ కెమెరా బంధించింది. అందుకే కాళిదాసు డ్రామా ఆడాను. నువ్వు నన్ను ఇక్కడే బంధిస్తావని తెలుసు. ఇది 7 విల్లా అని తెలుసు అన్నాడతను. ఎలా తెలుసుకున్నావు? పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ పవర్ తీయించింది కదా, దాంతోపాటు సీక్రెట్ కెమెరాలు నేను పెట్టాను. రాజా స్వర్ణేంద్ర భూపతి అతి ప్రమాదకరమైన డివోచీ అనే దక్షిణాఫ్రికా విషసర్పాన్ని పెంచుకుంటున్నాడు. 9 అడుగుల విషసర్పం. దానికి రోజూ ఆహారాన్ని స్వయంగా అందించేవాడు. ఆ విషయం ఎవరికీ తెలియదు. నీతో